నమస్తే మా గుడ్ మార్నింగ్. ఇట్స్ అబౌట్ 11 AM రైట్ నౌ. అండ్ ఇప్పుడే మన కొత్త అపార్ట్మెంట్ లీజింగ్ ఆఫీస్ దగ్గరికి వస్తున్నాం. మన మూవింగ్ డేట్ ఇస్ టుడే. ఇంకా ఇప్పటివరకు కనీసం కొత్త రూమ్ ఎట్లుంటుందో ఏందో కూడా చూడలేదు. టుడే వీఆర్ గోయింగ్ టు గెట్ ద కీస్ అండ్ ఒక కమ్యూనిటీ టూర్ లాంటిది ఉంటదంట, పోయి సెట్ చేద్దాం. లెట్స్ గో. ఇప్పుడే మన కొత్త అపార్ట్మెంట్ ది లాస్ట్ ఒక 15-20 మినిట్స్ నుంచి మొత్తం ఓరియంటేషన్ నడుచుండే. ఎక్కడేమున్నాయి, నా పార్కింగ్ స్పాట్ ఏంది, జిమ్ ఎక్కడ, క్లబ్ హౌస్ ఎక్కడ, కాన్ఫరెన్స్ రూమ్ ఎక్కడ, మొత్తం ఒక చిన్న ఓరియంటేషన్ లాగా చెప్తుండే. ఆల్రెడీ ఒక చిన్న డాక్యుమెంట్ ఉండే, కొన్ని వేవర్స్ ఉండే, సైన్ చేసేసిన. అండ్ మనం మూవింగ్ అవ్వడం కంటే ముందు 3 పనులు చేయమని చెప్పిండ్రు, విచ్ ఇస్ ఫస్ట్ మంత్ రెంట్ కట్టడం, ఎలక్ట్రిసిటీ అకౌంట్ సెట్ చేసుకోవడం, రెంటల్స్ ఇన్సూరెన్స్ ఏమైనా ఉంటే అది సెట్ చేసుకోవడం. ఆ ఫస్ట్ మంత్ రెంట్ ఇప్పుడే కట్టేసిన. ఈ రోజు 25th జూలై. సో ఈ 5 days కి అండ్ నెక్స్ట్ 1 month కి, విచ్ ఇస్ అరౌండ్ 35 days మొత్తానికి ఇప్పుడు బిల్ కట్టనుండే, విచ్ కేమ్ డౌన్ టు అబౌట్ $2,200. ఫస్ట్ అయిపోయింది. సెకండ్ ఎలక్ట్రిసిటీ అకౌంట్ సెటప్ చేయడం, అది కూడా ఇప్పుడే ఆస్టిన్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కి కాల్ చేసి అకౌంట్ సెట్ చేపించేసిన. ఒక 30 minutes అయింది కాల్ లా, బట్ వి గాట్ అవర్ అకౌంట్ సెటప్. అండ్ థర్డ్ ది రెంటర్స్ ఇన్సూరెన్స్. ఈ రెంటర్స్ ఇన్సూరెన్స్ ఇంకా తీసుకోలేదు. సో వీళ్ళది డిఫాల్ట్ రెంటర్స్ ఇన్సూరెన్స్ ఏదైతే ఉంటుందో అది యాడ్ చేసారు. మనం వేరే ఇన్సూరెన్స్ తీసుకున్న తర్వాత దాన్ని తీసుకొచ్చి అపార్ట్మెంట్ పోర్టల్ అప్డేట్ చేస్తే సరిపోతుంది అంట. సో అది కథ. అండ్ ఐ గాట్ ద కీస్. మ్యాజిక్ ఏంటంటే ఈ కీస్ అపార్ట్మెంట్ కి కాదు, మెయిల్ బాక్స్ కి. అపార్ట్మెంట్ కి అసలు ఫిజికల్ కీస్ లేనే లేవు. డైరెక్ట్ ఫోన్ నుంచి యాప్ నుంచి కంట్రోల్ చేసుకోవాలి. జీరో ఫిజికల్ కీస్ అట్ ఆల్. అట్లీస్ట్ మన పాత అపార్ట్మెంట్ లో ఒక చిన్న ఫాబ్ ఉంటుండే, ఆ ఫాబ్ ట్యాప్ చేసి లోపలికి ఎంటర్ అవుతుండే. నౌ ఇట్ లుక్స్ లైక్ మన ఫోన్ ఒకవేళ స్విచ్ ఆఫ్ ఉన్నదంటే బిస్కెట్ విల్ బి లాక్డ్ అవుట్. ఎనీవేస్ లీజింగ్ ఆఫీస్ లో అయితే పని అయిపోయింది. 6 hours later. Alright, now the plan is to take all of this stuff to our new apartment. మన రూమ్ ఇంకా కొంచెం ప్యాక్ చేయాల్సింది ఉంది, బట్ లివింగ్ రూమ్ అండ్ కిచెన్ ఆల్మోస్ట్ ప్యాక్డ్. ఇప్పుడు పోయి పక్కన ఒక యూ హాల్ తీసుకొని మదన్ బై స్టఫ్ మన అపార్ట్మెంట్ నుంచి ఇక్కడికి తీసుకొచ్చి మన మిగిలిన స్టఫ్ అంతా ప్యాక్ చేసుకొని అదే యూ హాల్ లో పక్కన బిల్డింగ్ కి తీసుకుపోదాం. దట్స్ ద ప్లాన్. లెట్స్ గెట్ గోయింగ్. థ్యాంక్ యూ. ప్యాకింగ్ కోసం బాక్సెస్ ఉన్నాయి, లాట్ ఆఫ్ సైజెస్. అండ్ మంచిగా ప్యాక్ చేయడానికి లోపల కొంచెం ప్యాడింగ్ కోసం పాప్కార్న్ లాంటివి ఏమో ఉన్నాయి. ఫర్నిచర్ ట్రాన్స్పోర్ట్ చేయడానికి లాట్ ఆఫ్ ప్యాకింగ్ స్టఫ్. బట్ మనం లిటరలీ పక్కనే కాబట్టి మనకి పెద్దగా అవసరం లేదు. యూ హాల్ లో టోటల్ ఇట్లా రకరకాల ట్రాన్స్పోర్ట్ వ్యాన్స్ ఉన్నాయి. బేసిక్ గా యూ హాల్ లో ట్రాన్స్పోర్ట్ పనులు అన్నీ అయిపోతాయి, ఆర్ బెటర్ సెల్ఫ్ ట్రాన్స్పోర్ట్ పనులు అన్నీ అయిపోతాయి. $20 కి 1 day ఉంటుంది. ప్లస్ మనం ఎన్ని మైల్స్ నడుపుతున్నామో దాన్ని బట్టి రేట్ ఆడే. సో దిస్ ఇస్ అవర్ ట్రక్ బ్రో. ఇట్స్ క్రేజీ బ్రిక్ బ్రో. మస్తు పెద్ద ఉంది. 2 trips లో అయిపోతుంది అనిపిస్తుంది నాకైతే. అయిపోవచ్చు కానీ ఫస్ట్ ఈ కార్ మూవ్ చేయమని చెప్పాలి. కార్ అంటే ట్రక్ ఏదో జైలుకి పోకముందు ఉంటుంది చూడు, జైలు ఖైదీలకు ఉన్నట్టు వెనకాల చూసినావా? క్రేజీ. ఇది నా సెకండ్ టైం థర్డ్ టైం నేను తీసుకోవడం. కార్ రెంట్ $20, ఇన్సూరెన్స్ ఫర్ 1 day $15, అడిషనల్ డ్రైవర్ $15 more, అండ్ డిపాజిట్ $70 or something. టోటల్ బుకింగ్ కాస్ట్ రైట్ నౌ $130. బట్ మనకి రిటర్న్ ఇచ్చిన తర్వాత రీఫండ్ వస్తుంది. ఎంత రీఫండ్ వస్తుంది అనేది రిటర్న్ ఇచ్చినప్పుడు తెలుస్తుంది. డాష్ అనేది చాలా విచిత్రంగా ఉందిరా, గేర్ చేంజ్ చేసేది. నాకు ఎందుకో ఇది చూస్తుంటే మర్సిడీస్ ఇలానే ఉంటుంది. అవునా? మర్సిడీస్ పైన ఉంటుందా? మర్సిడీస్ కి ఇలానే ఉంటుంది. పట్టుకొని లాగాల. అంత రిచ్ కాదు బ్రో, ఇప్పుడు దాకా చూడలేదు. మర్సిడీస్ జీ వ్యాగన్ ఉంటుంది. అవునా? ఇట్లా అట్లానే ఉంటుంది మర్సిడీస్ కి. నైస్ నైస్ నైస్. నాకు అది చూడంగానే చిన్న ఉన్నప్పుడు మా స్కూల్కి వెళ్ళేటప్పుడు ఆర్టీసీ బస్ ఎక్కుతుండే. ఆర్టీసీ బస్ కిందేస్తాడు మనోడు. అవును, అదే ఆ గేర్ రాడ్ మీద కూర్చొని పోతుండే సీట్ లేకపోతే. ఆల్రైట్ బ్రో. సో ఇప్పుడు నువ్వు పోయి నీ స్టఫ్ అంతా ప్యాక్ చేసేసుకొని వచ్చేస్తావు అంతే. ఎంతసేపు అవుతుంది? ఇట్స్ 1.5 hour 8 అట్లా అవుతుండొచ్చు అంతే. సరే, అలాగే నేను కూడా అప్పటి లోపల కొంచెం ఇంకా ప్యాక్ చేసేయడానికి చూస్తా. సెట్ చేద్దాం. సరే కానీ సియా. అది మన బండే. ఆల్రైట్, సో మన మదన్ భాయ్ ఇప్పుడే ట్రక్ తీసుకొని వాళ్ళ పాతింటికి స్టార్ట్ అయ్యిండు. పోయి వాడిది స్టఫ్ అంతా అక్కడ పిక్ చేసేసుకొని మన ఇంటికి తీసుకొస్తాడు. అండ్ ప్రాబ్లీ ఒక 1.5 hour లా వాడిది అయిపోతుంది. మన ఆస్ట్రేలియాకి మొన్ననే మూవ్ అయినుండే, ఒక 1.5 month అవుతుంది అంతే. వాడిది ఇప్పుడు అక్కడ నుంచి ఇక్కడికి మూవ్ చేయడానికి కూడా చాలా తక్కువ స్టఫే ఉంది. కొంచెం లైట్ గా కిచెన్ సామాన్లు ఉన్నాయి, ఇంకా వాడిది డెస్క్ ఒకటి ఉంటుంది అంతే. అది పిక్ చేసుకొని వచ్చేస్తాడు. అప్పటిలోపు మనం ఇంటికి పోయి మన ప్యాకింగ్ కూడా కంటిన్యూ చేయాలి. 2 hours later. ఇట్స్ అబౌట్ 8 PM రైట్ నౌ. అండ్ మదన్ గడ్ ప్యాక్ చేసుకొని ట్రక్ తీసుకొని వచ్చేసిండు. లెట్స్ గో గెట్ హిమ్ ఇన్. బాయ్స్ హియర్ 7 feet క్లియరెన్స్ ఉంది. పోతుందేమో అనిపిస్తుంది, బట్ వీ డోంట్ నో. చూడాలి ఒకసారి. గూగుల్లో చూస్తే హైట్ ఒక్కొక్కటి చెప్తున్నాడు, బట్ ఇక్కడ లైవ్ లో చూస్తే మాత్రం కొంచెం వస్తుంది అన్నట్టు అనిపిస్తుంది. చూద్దాం రా. వచ్చేయి. యా వచ్చేయి, వస్తుంది. దా కమ్ స్ట్రైట్. ఓకే దా, ఉంది గ్యాప్ ఉంది దా. వచ్చేయి. ఈ స్పాట్లో పెట్టేస్తే అయిపోతుంది. ఓకే, అన్లోడ్ చేద్దాం.
ఇది పరిస్థితి. సో ఆల్మోస్ట్ దగ్గర దగ్గర ఒక 55-60 డేస్ నుంచి చీట్ మీల్ లాంటివి ఏం లేవు. ఎవ్రీ డే క్యాలరీస్ క్యాల్కులేట్ చేసుకుంటా నీట్ గా పద్ధతిగా తింటుండే. వీడు కూడా అంతే. వీడు ఆల్మోస్ట్ 3 months అంట. టుడే ఇట్స్ వర్త్ ఇట్ బికాజ్ వి ఆర్ లిఫ్టింగ్ కష్టపడుతున్నాం కాబట్టి ఇట్స్ ఓకే. ఏం తినాలో అర్థమైతలేదు. సో చాలా రోజుల నుంచి క్రేవింగ్స్ అనేవి పోయినాయి. అసలు బుర్రలు ఏం తడతలేదు. మటన్ బిర్యానీయా చికెన్ బిర్యానీ అంటే ఇప్పుడు ఓహో బిర్యానీ అని ఒక ఐటమ్ ఉంటది కదా అని గుర్తొచ్చింది. తను అని క్రేజీ బ్రో. అసలు ఏం గుర్తులేదు, ఏం దొరకలేదు. వాట్ యు వాంట్ టు ఈట్? ఐఎమ్ ఫైన్ విత్ ఎనీథింగ్. లైక్ లిటరలీ నువ్వేం చెప్తావు చెప్పు, అది పెడదాం. కాంప్లికేటెడ్ సిచ్యువేషన్ బ్రో. యాక్చువల్లీ మటన్ బిర్యానీ చేద్దాం రా. మటన్ గీ ఆల్మోస్ట్ 60 డేస్ నుంచి మటన్ దమ్ బిర్యానీ పెడదాం. నార్మల్ మటన్ దమ్ బిర్యానీ పెట్టు. Okay. 60 డేస్ నుంచి ఎవ్రీడే చికెన్ అవుతుంది. చికెన్ మీల్ ప్రిపేర్ కదా ప్రతిసారి. డబుల్ మసాలా డిఫరెంట్. డబుల్ మసాలా అవుతుంది. ఎక్స్ట్రా స్పైసీ చాలు. ఎక్స్ట్రా స్పైసీ ఇస్ గుడ్. చిన్నప్పుడు తెలుగు మాస్టర్ కోపంతో రైటర్ కోషిష్ ఎవరు నడితే నేను Cheers. ఎందుకు అలా రియాక్ట్ అయ్యారో నాకు అర్థమైంది. ఆల్రైట్, సో దిస్ ఇస్ వేర్ వి ఆర్ ఎట్ రైట్ నౌ. అటు సైడ్ ఉన్నాయి ప్యాక్ అయినాయి, ఇటు సైడ్ ఉన్నాయి ప్యాక్ అయినాయి. ఈ మధ్యలో ఇంకా ప్యాక్ చేయాల్సిన అట్లనే ఉన్నాయి. బెడ్రూమ్ అయితే ఇంకా అసలు ముట్టుకోలేదురా. చూస్తుంటే భయం అవుతుంది. దిస్ ఇస్ ద కండిషన్ ఆఫ్ అవర్ రెస్ట్ రూమ్. ఆల్మోస్ట్ స్టఫ్ అంతా ప్యాక్ చేసేసినాం. అండ్ క్లాసెట్ కూడా ఆల్మోస్ట్ అంతా ప్యాక్ అయిపోయింది. అండ్ పిచ్చిగా నిద్ర వస్తుంది. సో ఇప్పుడు ప్లాన్ ఏంటి అంటే ఫస్ట్ ఇప్పుడు ప్యాక్ చేసిన పెద్ద పెద్ద ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకుపోయి నీట్ గా కింద ఫస్ట్ కార్ లో లోడ్ చేద్దాం. లోడ్ చేసి బయట కన్నా పోయి కాఫీ తాగేసి వచ్చి స్టఫ్ తీసుకుపోయి మన కొత్త అపార్ట్మెంట్ లో అన్లోడ్ చేద్దాం. అన్లోడ్ చేసిన తర్వాత రిమైనింగ్ స్టఫ్ ఇక్కడ నుంచి మనం ప్యాక్ చేసుకొని మళ్ళీ అన్లోడ్ చేయడానికి ట్రై చేద్దాం. దట్స్ ద ప్లాన్. హౌస్ ద జోష్? లో సార్. సేమ్ హియర్. గణపతి బప్పా మోరియా. ఫస్ట్ బ్యాచ్ ప్రెటీ ఇంటెన్స్ ఆల్రెడీ. ఫస్ట్ లోడింగ్ డన్. జస్ట్ ఒక లోడ్ ఇక్కడ నుంచి తీసుకుపోయి ఫర్నిచర్ అండ్ స్టఫ్ ని కార్ లో లోడ్ చేసినాం. లోడ్ ఎత్తినంత పని అయింది. గాన్ సీన్ చుక్కలు కనిపిస్తున్నాయి, చెమటలు వస్తున్నాయి. బట్ మెయిన్ హెవీ ఫర్నిచర్ ది ఒక సగం పార్ట్ అయితే అయిపోయింది. ఇంకా ఇవి కొంచెం హెవీ బాక్సెస్ ఉన్నాయి. యూనిట్ మూవ్ యాజ్ వెల్. బట్ బాబాయ్ ఇంత లోడ్ వేసుకొని అంత మోస్తున్నాం కాబట్టి ఐ థింక్ నా అవతారం మార్చాలి. నేను బనీ వేసుకుంటున్నా. నేను బనీ వేసుకుంటా. రేపు ఏం ఫన్ రా. డాంగ్ టైం ఆల్రెడీ 3 అవుతుంది. 3 in the morning. మస్తు నిద్ర వస్తుంది. అయితే డైరెక్ట్ కోమా, సగం కోమాలు ఉన్నాడు. బట్ ఏదో కష్టపడి కింద పడి మీద పడి ట్రై చేస్తున్నాం. స్లోగా మూవ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. అబ్బా ఎక్దమ్ లారీ డ్రైవర్. ఆన్ ద వే టు అవర్ న్యూ అపార్ట్మెంట్. వీఆర్ ఎట్ ద న్యూ అపార్ట్మెంట్, ఐ మీన్ న్యూ బిల్డింగ్. ఫిగరింగ్ అవుట్ the nearest limit. Right, this is it. We are about to see our apartment for the first time. Excited, anxious, tensed. Koncham stressful unna. Come on. Pin kottali complete digital lock. Let's do it. Let's go. Yes, we are in. Sorry. Okay, సేమ్ మన డెమో టూర్ వీడియోలో చూసినట్టే ఉంది. యాజ్ ఇట్ ఇస్. వాల్ కూడా గ్రే వచ్చింది. ఇట్ సైడ్ వాల్ క్రీమ్ కలర్ ఉంది. ఆల్సో మనకి మొన్న మనం చూసిన డెమో రూమ్ ఏదైతే ఉందో దానికి ఫ్లిప్ అయి ఉంటుంది అని అన్నారు, కానీ ఇట్ లుక్స్ ఎగ్జాక్ట్లీ లైక్ ఇట్ బ్రో. అంటే ఇక్కడ డెమో రూమ్ లో మనం చూసినప్పుడు లెఫ్ట్ కి బెడ్రూమ్ అండ్ బాత్రూమ్ ఉండే, ఇక్కడ కూడా సేమ్ ఉంది. బట్ మనకి లీజింగ్ ఆఫీస్ లో రైట్ సైడ్ లో ఉంటుందని చెప్పిండ్రు. కిచెన్ ఏమో లెఫ్ట్ కు ఉంటుందని చెప్పిండే. బట్ ఇట్ లుక్స్ ఎగ్జాక్ట్లీ లైక్ ద డెమో రూమ్, విచ్ ఇస్ నైస్. అండ్ బ్రో లుక్ ఎట్ దిస్. దిస్ లుక్స్ క్రేజీ. కమ్ హియర్. ఇట్రారా. మస్తు ఉందిరా. క్రేజీ ఉంది కదా. ముందు డియోర్ ఉంది స్టోర్. వావ్. కింద ఫోన్ పడిపోతే ఏంటంటే మాస్టర్ గాన్ సీన్ కదా. భయం అవుతుందిరా దీని మీదకి రావాలంటే. వచ్చా నైస్. కమ్అట్. వావ్, దిస్ ఇస్ బ్యూటిఫుల్ బ్రో. క్రేజీ ఉంది కదా. క్రేజీ లైటింగ్ అండ్ స్టఫ్. బాగుంది బ్రో. దిస్ ఇస్ నైస్ రా. అరే నాకు నిద్రపోయిందిరా. దిస్ ఇస్ నైస్. I wanna see how this looks in the morning, but right now it looks very pretty bro. With all the lights and stuff, it looks amazing. పొద్దున చూద్దాం. బట్ నా ప్రస్తుతానికి మనం ఏవైతే లోడ్ చేసిన స్టఫ్ ఉందో అవి అన్లోడ్ చేద్దాం. తర్వాత ఏం చేయాలో చూసుకుందాం. నైస్, డీసెంట్. ఓ కింద టైల్స్ ఉంటాయి అని చెప్పిండ్రు. లేవు. కొంచెం ఛార్జ్ కూడా ఎక్స్ట్రా చేసినుండే. దే టోల్డ్ మీ దట్ బాత్రూమ్ కి టైల్స్ వేస్తాము అని చెప్పినుండే. టైల్స్ ఎత్తున్నారట్టుగా పద్మావతి హ్యాపీనా అనుకున్నాం. టైల్స్ లేదు, బొక్క లేదు. బట్ స్టిల్ వెరీ నైస్ బ్రో. ఇట్స్ వెరీ ప్రెటీ నైస్. ఒక ఎంట్రీ గిఫ్ట్ ఉంది ఇక్కడ. వెల్కమ్ హోమ్ అని ఒక చిన్న చాపింగ్ బోర్డ్, ఒక స్పాచులా, ఇంకొక నాప్కిన్ ఉంది. నైస్, బాగుంది. దిస్ ఇస్ కూల్. A little later. sometimes Rama Rama, sometimes Krishna. Unloading trip 1, batch 1. My first load is here.
ఇది న్యూ అపార్ట్మెంట్ అండ్ ఇట్స్ 4:51 AM రైట్ నా. పొద్దున రాత్రి సమయం తెలుస్తలేదు, అలా గడిచిపోతుంది, ఏదో నడుస్తుంది. డన్నా 3 బ్యాచెస్ లాగా నడుస్తుంది. అప్లోడ్ చేయడానికి 3 స్టెప్స్, డౌన్లోడ్ చేయడానికి 3 స్టెప్స్. ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే ఇంటి నుంచి లిఫ్ట్ వరకు తీసుకురావడం. సెకండ్ స్టెప్ ఏంటి అంటే లిఫ్ట్ ఎక్కించి లిఫ్ట్ కిందకి తీసుకురావడం. థర్డ్ స్టెప్ ఏంటి అంటే ఆ లిఫ్ట్ దగ్గర నుంచి కార్ ఎక్కేయడం. ఇది అప్లోడింగ్. డౌన్లోడింగ్ వెరీ సిమిలర్ ప్రాసెస్. స్టెప్ 1 లొకేషన్ కి వచ్చిన తర్వాత మన కార్ నుంచి స్టఫ్ తీసి మనకి లిఫ్ట్ వరకు తీసుకురావడం. స్టెప్ 2 అది లిఫ్ట్ లో లోడ్ చేసి మీదికి తీసుకురావడం. స్టెప్ 3 ఆ లిఫ్ట్ లో నుంచి బయటికి తీసి రూమ్ వరకు తీసుకురావడం. అట్లా ఎన్ని ట్రిప్లు వేసినామో ఏం చేసినామో మనకు తెలియదురా. లిటరలీ 33% ఇంక్రిమెంట్స్ పెట్టుకొని ఓకే ఒక 33% అయిపోయింది, నెక్స్ట్ 33%. ఇట్లా అదే ప్రాసెస్ ని ఆటోమేట్ చేసుకుంటా రోబోట్ లెక్క బరువు అవుతుంది, బట్ రోబోట్ లాగా ఎంత పెయిన్ అయినా కానీ అదే కంటిన్యూ చేసుకుంటా కూర్చున్నాం. బట్ ఫైనలీ వీ గాట్ ది మెయిన్ స్టఫ్ హియర్. మొత్తం ఫర్నిచర్ అండ్ స్టఫ్ ఉండే విచ్ వాస్ వెరీ వెరీ హెవీ. లిటరలీ అన్ని ప్యాకేజీలు దగ్గర 100 పౌండ్లే ఉన్నాయి. అన్ని వేసుకొని అన్ని పట్టుకుని గ్రిప్పులు కరెక్ట్ లేకుండా ఏదో ఒకటి సెట్ చేసి మొత్తానికి తీసుకొచ్చినాం. ఫస్ట్ ట్రిప్ అయిపోయింది. ఐ థింక్ మనం ఇప్పుడు సెకండ్ ఇంకొక కంప్లీట్ లోడ్ నడిపియాలి. మన ఇంటికి పోయి రిమైనింగ్ స్టఫ్ అంతా మళ్ళీ ప్యాక్ చేసి అదంతా ఇప్పుడు మళ్ళీ కార్లకు లోడ్ చేసి మళ్ళీ ప్రాసెస్ అంతా రిపీట్ చేయాలి. దానికోసం ప్రస్తుతానికి we have a small break. స్టేటస్ అప్డేట్. ఇట్స్ 5:15 AM రైట్ నౌ. మన లోపల ఫ్యూయల్ లేదు, అందుకని కాఫీ కోసం ఇంటి కిందనే ఉన్న స్టార్ బక్స్కి వచ్చినాం. నేను యాక్టివ్ ఉన్నారా? ఐఎమ్ వెరీ వెరీ యాక్టివ్. ఇప్పటిదాకా చెప్పేది ఉండే కదా నేను. లెట్స్ గో. Your name didn't come through, but the app is working. Okay. Thank you so much. Thank you. నా మైండ్ ఏం నడుస్తుందంటే ద గేమ్ ప్లాన్ వుడ్ బి లివింగ్ రూమ్లో ఉండే 3 పెద్ద ఐటమ్లు, కౌచ్వి 3 బాక్స్లు ఉన్నాయి, కొత్త కౌచ్వి, సోఫా డబ్బాలు అవి కొంచెం హెవీ ఉన్నాయి. ఇప్పుడు మనం తీసుకుపోవాల్సిన వాటిల్లో కంపారిటివ్లీ అవే హెవీయెస్ట్. 3 డబ్బాలు అవి. నెక్స్ట్ టీవీ ఉంది, నెక్స్ట్ స్పీకర్ ఉంది. ఈ 5 డబ్బాలు ఆల్రెడీ ప్యాక్ చేసి ఉన్నాయి. ఇవి తీసుకుంటే లివింగ్ రూమ్ని మోస్ట్లీ ఖాళీ అయిపోతుంది. రిమైనింగ్ అంతా చిన్న చిన్న స్టఫ్ ఉంది. ఆ చిన్న స్టఫ్ లిటరలీ మనం కార్లో కూడా వేసుకోవచ్చు తర్వాత. నెక్స్ట్ పెద్ద ఐటమ్ ఏమన్నా ఉందారా అంటే ఇట్ వుడ్ బి మ్యాట్రెస్. ఎస్, మ్యాట్రెస్ ఒకటి పెద్ద ఐటమ్. అదొకటి మనము ప్లగ్ అండ్ ప్లే, అది కూడా లేపుతాం, డైరెక్ట్ తీసుకుపోతాం, యూఆర్లో పడేస్తాం, దానికి ఏం టెన్షన్ లేదు. నెక్స్ట్ లివింగ్ రూమ్లో హెవీ ఐటమ్స్ ఉన్నాయి, పెద్ద సైజ్ కాదు కానీ హెవీ ఐటమ్. ఏంటివి అంటే మన ట్రైపాడ్లు, స్టాండ్లు, లైట్లు, ఇవి కొంచెం హెవీ స్టఫ్ కానీ కన్వీనియంట్, తీసుకుపోవడానికి పెద్ద ఇబ్బంది కాదు. మనకు ఆ ట్రాలీ ఉంది కదా, ఆ ట్రాలీలో పెట్టుకొని అన్నింటినీ తీసుకెళ్ళిపోవచ్చు. అన్నింటినీ డిస్మాంటిల్ చేసేస్తే లిటరలీ 5 minutes టు డిస్మాంటిల్, అవన్నింటినీ తీసుకొని వెళ్ళిపోవచ్చు. సో లివింగ్ రూమ్లో 5 డబ్బాలు అట్లా పక్కన పెట్టేసి అవిటిని మన బయటికి మన డోర్ బయట పెట్టేద్దాం. ఆ 5 డబ్బాలు ఏవైతే ఉన్నాయో డోర్ బయట పెట్టేసి విల్ బి హ్యావింగ్ సమ్ స్పేస్. ఆ స్పేస్లో రిమైనింగ్ స్టఫ్ని డిస్మాంటిల్ చేసి అవి కూడా డోర్ దగ్గర పెట్టుకొని అన్ని కింద తెచ్చేద్దాం, సెట్ అయిపోతుంది. ఆ ఓన్లీ మనకి ఇప్పుడు మూవ్మెంట్కి, ఆ ట్రావెల్కి కూడా లిటరలీ ఆ పెద్ద డబ్బాల కోసం మాత్రమే కష్టపడాల్సి వస్తుంది. మిగతా వాటికి ఇట్ వుడ్ బి కంపారిటివ్లీ సింపుల్, ఎందుకంటే హెవీయెస్ట్ పార్ట్ అయిపోయింది. హోప్ఫుల్లీ ఈ రిమైనింగ్ స్టఫ్ అంతా ఒక గంట సేపట్లో అయిపోతుంది అనుకుంటున్నాను. చైర్ డైరెక్ట్ తీసుకెళ్ళిపోవచ్చు, ట్రెడ్మిల్ డైరెక్ట్ అన్ని డైరెక్ట్ తీసుకెళ్ళేవేరా, చూద్దాం. హోప్, జస్ట్ హోప్. కుచ్ పాతా హై కుచ్ కోతా హై, పత్తి పత్తి అవుతా హై. నేను చెప్తున్నా కదా, ఇప్పుడు నువ్వు లేకపోతే ఇట్లా నా పని అసలు బొక్క కూడా కాకపోతుండే, బిస్కెట్ బతుకుంటుండే. అసలు అవి అయితే లేపలేం. చాలా హెవీ ఉండే, అక్కడికి ఇక్కడ తీసుకోవడానికే. Yeah, but this is some crazy level Tetris, bro. Game fit అయినది bro, tough shit. మొత్తం నిండిపోయింది. డీసెంట్ షిట్. ఆల్మోస్ట్ నిండిపోయిన తర్వాత ఇంకా వీ హ్యావ్ సమ్ స్పేస్. ఇంకేమన్నా మీదికి పోయి తీసుకొద్దాం. అండ్ ఇప్పుడు టైం దగ్గర 7 అవుతుంది. కార్ రిటర్న్ ఇవ్వడానికి వీ హ్యావ్ అబౌట్ 2 hours. మనం సెకండ్ ట్రిప్ మొత్తం ప్యాక్ చేసుకొని వెళ్ళేసరికి వీ కెన్ ఆల్రెడీ సీ సన్ అవుట్ హియర్. ఇట్స్ అబౌట్ 7:40. లిటరలీ స్టార్ బక్స్ ఓపెన్ కాగానే పోయినాం 5కి. గ్యాప్లో 7:30 ఎట్లయితుందో నాకు అర్థమైతలేదు. డ్యాంగ్ బ్రో. ఆల్ రైట్, 80% స్టఫ్ అయిపోయింది. ఇంకా చిన్న స్టఫ్లు ఉన్నాయి, అవి తర్వాత చూసుకోవచ్చు. మనం కార్ రిటర్న్ ఇవ్వాల్సిన టైం ఆల్రెడీ దగ్గరకు వచ్చేసింది. ఐ థింక్ విల్ బి లేట్ బై like 30 minutes or something. బట్ పోయి ఇచ్చి తర్వాత ఏం చేయాలో చూద్దాం. ఇట్స్ ఎగ్జాక్ట్లీ 9 AM. ఈ టైంకి మనం కార్ రిటర్న్ ఇచ్చేసేయాలి.
ఆన్ ద వే ఫ్యూయల్ కొట్టడానికి ఆగినాం. నేను మనం ఎక్కువ తీసుకున్నా, మనోడి డ్రైవ్ చేస్తుండు. 5 gallons ఎంత ఉండే? హాఫ్ ట్యాంక్ ఉండేనా? ఇప్పుడు ఎంత ఉంది అంతే ఉంది, అంతే ఆ మార్క్ దగ్గర ఉంది ఇప్పుడు. అవునా? అసలు ఎంత వచ్చినాం రా? లిటరల్లీ 3 miles 4 miles వచ్చినాం అంతే కదా. Alright, we are here. Hello. అరే కారణం అవసరం లోపల పెట్టినాం కదరా, మరి ఎట్లా తీయాలి? A few moments later. బ్యాక్ హోమ్. ఇది ఒక హఠాత్ పరిణామం. టైం 9:43 అవుతుంది. యా బట్ క్రేజీ బ్రో, క్రేజీ. ఎట్లా అయిందో, ఏం మూవ్ చేసినామో, ఎట్లా మూవ్ చేసినామో తెలియదు కానీ నేనైతే ఒక 4-5 దెబ్బలు తాకించుకున్నా. యా ఫైనలీ వి గాట్ ఇట్ డన్. నువ్వు లేకపోతే అయితే బుక్క కూడా కాకపోతుండే రా. ఆల్మోస్ట్ నిన్న 9కి స్టార్ట్ చేస్తే వర్క్ అంటే ఏదో మెంటల్ స్ట్రెయిన్ కూడా కాదు, లిటరలీ ఫిజికల్ లేబర్ వర్క్. యా ఐమ్ గ్లాడ్ మోస్ట్ ఆఫ్ ద స్టఫ్ ఇస్ ఆల్రెడీ మూవ్. దాంట్లో ఇప్పుడు మన కొత్త రూమ్ లో అది ఏం చేయాలి ఏంది అనేది తర్వాత చూసుకుందాం. ఇప్పుడు అంతా ఆలోచించడానికి కూడా బ్రెయిన్ లో కెపాసిటీ లేదు. బట్ ఫర్ నౌ I'm gonna go to the apartment and probably sleep. ఎప్పుడు మెలకొస్తే అప్పుడు లేస్తా అంతే. ఈ ప్రపంచంతో సంబంధం లేదు. డ్యాంగ్ బ్రో, బట్ థ్యాంక్స్ రా. బొక్క కూడా కాకపోతుండే పని, బిస్కెట్ అవుతుండే. ఐ డోంట్ నో హౌ ఐ థాట్ ఐల్ బి ఏబుల్ టు మూవ్ ఇట్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ. ఎందుకంటే నాకు తెలుసు ఇప్పుడు ఇంతగా నేను స్టప్ చేసినాం కదా, ఒక్క దగ్గర కూడా బొక్క యూ డిడ్ నాట్ ఈవెన్ ఫీల్ లైక్ అరే బా ఇట్లా ఎక్కడ లేదురా, చేసి ఫిక్స్ అయిపోయినాం చేద్దాం అన్నట్టు చేసేస్తారు. బట్ క్రేజీ నేను చెప్తున్నా కదా, ఇప్పుడు మనీష్ గారు బ్లాగ్ చూస్తే తర్వాత తిడతాడు, బట్ లిటరలీ మనీష్ గారు ఉన్నాడు అనుకో, ఎన్నిసార్లు సావ కొడుతుండే తెలుసా. వాడు అదే ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ అడిగిన వాడికి కూడా బాబాయ్ వస్తావా అని, వాడిని కానీ పిలిచిన అనుకో ఎన్నిసార్లు వాడు గుణుస్తుండేనో గుర్తు చేసుకుంటుంటే భయం అవుతుంది. బట్ ఐఎమ్ సో గ్లాడ్ మొత్తానికి అయితే మూవ్ చేసేసినాం. ఇంకా చిన్న స్టఫ్ అయిపోతాయి, చూసుకుందాం తర్వాత ఇంకా ఎట్లా మూవ్ చేద్దాం ఏంటి అనేది. షిట్ బ్రో, నా కళ్ళ కింద మంచిగా డార్క్ క్యారీ బ్యాగ్స్ వచ్చినాయి. ఆల్రైట్ బ్రో, ఈ 2 తీసుకున్నా అండ్ ఐమ్ గోయింగ్ టు ది న్యూ ప్లేస్. స్టఫ్ అంతా తర్వాత తీసుకుందాం. ఫస్ట్ వి బోత్ నీడ్ స్లీప్. గుడ్ నైట్ బ్రో. ఆల్రైట్ రా, సీ యా. Moments later. మనకి పార్కింగ్ వెతుక్కొని పార్క్ చేయడానికి ఆల్రెడీ టైం 10 అవుతుంది. అండ్ బ్లాంకెట్ ఇంకా పిల్లో పట్టుకొని హోమ్లెస్ గాడి తీరు రూమ్కి ఎట్లా పోవాలో వెతుక్కుంటున్నా, దొరికి వస్తలేదు. ఐ కాంట్ ఫైండ్ అ వే ఇన్ బ్రో. సో ఇక మెట్లు దిగి గ్రౌండ్ ఫ్లోర్ నుంచి పోవడానికి ట్రై చేస్తున్నా. ఫైనల్లీ ఒక 25 minutes వెతికిన తర్వాత లిఫ్ట్ దొరికిందిరా. అసలు ఫిజికల్ కీస్ లాంటివి ఏం లేవు, మొత్తం కంప్లీట్లీ డిజిటల్ కదా. ఏది అన్లాక్ చేయాలో ఎట్లా అన్లాక్ చేయాలో అర్థమైతలేదు. ఉన్నాయని అన్లాక్ చేసినా ఏది ఓపెన్ అయితే లేకుండే. ఇక మొత్తం కిందికి వచ్చి పొద్దున మనం స్టఫ్ మూవ్ చేసేటప్పుడు ఎట్లయితే ఎంటర్ అయినామో గ్రౌండ్ ఫ్లోర్ నుంచి అట్లా వచ్చిన. అండ్ ఇట్స్ 10:40 AM. లిటరలీ 30 minutes కార్ పార్క్ చేసి రావడానికి అయ్యింది. ఆల్రైట్, వీఆర్ ఫైనలీ ఇన్ అండ్ స్టఫ్ అంతా ప్రస్తుతానికి ఎట్లా పడితే అట్లుంది. Right now, really do not care about anything, bro. Not even the apartment. And అంటారా అనుకున్నా లేదు. Wow, just wow. Look at this beauty, bro. Bro, this is amazing, ra. I think we are in for a treat. రేపు మంచిగా అపార్ట్మెంట్ అంతా ఎక్స్ప్లోర్ చేద్దాం. But this is looking so beautiful. I don't have any words right now. ఇప్పటికైతే I'm gonna go sleep. Sides కి మొత్తం ఇష్టం వచ్చినట్టు లిఫ్ట్ లో పెట్టి తీసుకొచ్చినాం. ఆ బయట షీట్ తీసేసి డైరెక్ట్ మ్యాట్రెస్ మీద పడుకుంటా. మిగతా అంతా లేచిన తర్వాత చూసుకుందాం. అండ్ విత్ దాట్ మనం రేపు కలుద్దాం, ఇచ్చి పడేద్దాం. అంతే మరి, బై.